స్పేస్ ఎక్స్ టెస్లా సంస్థల అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ పై తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా 2017లో మాస్క్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ టీంలో ఓ యువతి చేరిందని, ఆమె చేరిన కొన్ని రోజులకే మాస్క్ కన్ను ఆమె యువతిపై పడిందని, ఈ క్రమంలో ప్రతిరోజు రాత్రులు ఆ యువతికి మెసేజ్లు పంపుతున్నవాడని, మాస్క్ ప్రవర్తనలో ఆమె చాలా అసౌకర్యానికి గురైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇదే క్రమంలో తనతో కలిసి పిల్లల్ని కనాలని ఆ మహిళా ఉద్యోగిని మాస్క్ బలవంతం పెట్టేవాడని పేర్కొంది. అయితే అందుకు ఆమె అంగీకరించకపోవడంతో స్పేస్ ఎక్స్ సంస్థలో ఆమె ఎదుగుదల చాలా కష్టమైపోయిందని వెల్లడించింది. ఇదే సమయంలో మరికొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ముందుకొచ్చి మాస్క్ నిజ స్వరూపాన్ని బయట పెట్టారని తెలిపింది. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా గతంలోనూ స్పేస్ ఎక్స్ సంస్థకి చెందిన ఓ మహిళను అసభ్యంగా తాకినట్లుగా బిజినెస్ ఇన్సైడర్ గా ఒక కథనం ప్రచురించింది. ఈ వేధింపులపై ఆమె మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకి $2,50,000 ఇచ్చినట్లు ఆ కథనంలో పేర్కొంది. అయితే అప్పుడు ఆ ఆరోపణలు మాస్క్ ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపాడేశారు. అయితే తాజా ఆరోపణలపై మాత్రం ఎలాన్ మాస్క్ ఇంకా స్పందించినట్లు లేరు. కాకపోతే స్పేస్ ఎక్స్ కంపెనీ CEO గ్వైనీ షార్ట్వెల్ మాత్రం స్పందించారు. ఇందులో భాగంగా తనకు తెలిసిన గొప్ప మనసున్న మనిషి మాస్క్ అని అన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ కట్టుకథలే అని ఆయన చెప్పుకొచ్చారు.